క్రైస్తవులు బలవంత మత మార్పిడి చేస్తున్నారు అనే భయంకరమైన నిందలు క్రైస్తవుల పైన చాలా కాలం నుండి మోపుతూనే ఉన్నారు. అసలు నిజానికి ఎవరు బలవంతమైన మత మార్పిడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? కాకినాడ జిల్లా సామర్లకోట మండలము బేతేల్ చాపల్ చర్చ్ అనే సంఘంలో చిన్నపిల్లలకి VBS క్లాస్ జరుగుతూ ఉండగా ఒక మతోన్మాది లోపలికి ప్రవేశించి చిన్నపిల్లలను బెదిరించి వారితో జై శ్రీరామ్ అని చెప్పించాడు. దీన్ని ఏమందాం? బలవంత మత మార్పిడి కదా. తెలంగాణ ప్రాంతంలో ఒక యువకుడు బస్ స్టాండ్లో కరపత్రాలు పంచుతూ ఉండగా కొందరు మతోన్మాదులు అతన్ని పట్టుకుని పోలీస్ కానిస్టేబుల్ సపోర్ట్ ద్వారా అతనికి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనిపించారు. దీన్ని ఏమందాం? బలవంత మత మార్పిడి కదా. అహ్మదాబాద్లోని ఈస్టర్ ఆరాధన జరుగుతుండగా బజరంగ్ దళ్ VHP అనే హిందూ సంస్థలో మందిరం లోపలికి వెళ్ళి కత్తులు రాడ్లతో వారిని బెదిరించి జై శ్రీరామ్ అనిపించారు. దీన్ని ఏమందాం? బలవంత మత మార్పిడి కదా. నువ్వు పాటించే ధర్మము సత్యమైనదైతే నువ్వెవరిని బలవంత పెట్టాల్సిన అవసరము లేదు. జరుగుతున్న సంఘటనలు మీ ముందుకు తీసుకొస్తాం, మేల్కొలుపుతాం, మేల్కొలుపుతూనే ఉంటాం.